మన చైతన్యాన్ని ఒక అత్యున్నత స్థితికి ఎలా తీసుకెళ్లాలో చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మూల గ్రంథం దీన్ని డబల్ లైట్ ఫరిష్తా స్థితి అని పిలుస్తోంది. మరి ఈ ఉన్నత స్థితిని సాధించే మార్గంలో మొదటి అడుగు వేద్దామా? చూశారుగా, ఈ ఒక్క వాక్యం మన మొత్తం చర్చకు ఇదే పునాది. ఇది కేవలం ఒక సూచన కాదు, మనల్ని మనం మార్చుకోవడానికి ఇదొక శక్తివంతమైన ఆహ్వానం. ఎప్పుడైతే మనసు స్వచ్ఛంగా, బుద్ధి స్పష్టంగా ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ ఉన్నత స్థితికి తలుపులు తెరుచుకుంటాయన్నమాట. సరే, ఈ లోతైన కాన్సెప్ట్ని బాగా అర్థం చేసుకోవాలంటే మనం ఈ 6 దశల ద్వారా ప్రయాణిద్దాం. లక్ష్యం దగ్గర మొదలుపెట్టి దాని అంతిమ ప్రయోజనం వరకు చూద్దాం. ఈ 6 స్టెప్స్ ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయి ఉన్నాయో గమనిస్తూ ముందుకు వెళదాం. సరే, మరి మన ప్రయాణం ఎక్కడికి? అసలు మన ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? ఏం సాధించడానికి మనం ఇంత ప్రయత్నిస్తున్నాం? మన లక్ష్యమేంటంటే స్వరాజ్యాధికారిగా మారడం. అంటే మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన అలవాట్లపై పూర్తి అధికారం సాధించడమన్నమాట. ఇది జస్ట్ కంట్రోల్ చేయడం కాదు, మనల్ని మనం తెలుసుకుని మన శక్తిని మనం అనుభూతి చెందే ఒక అత్యున్నత స్థితి, మన అంతర్గత సామ్రాజ్యానికి మనమే రాజుగా మారడం. ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది. ఈ శక్తి, ఈ అధికారం మనం కష్టపడి సంపాదించుకోవాల్సింది కాదంట. అది మనకు పుట్టుకతోనే వచ్చింది. బహుశా మనం దాన్ని మర్చిపోయామేమో. ఇప్పుడు దాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సిన టైం వచ్చేసింది. ఒక్కసారి ఆలోచించండి, ఎంత గొప్ప విషయమిది! ఈ పవర్ఫుల్ స్టేట్ మనందరి వారసత్వం, మన హక్కు. జెండర్, కులం, మతం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా ఈ ఆధ్యాత్మిక హక్కు మనందరిది. మనం ఈ ప్రయాణం మొదలుపెట్టిన ఫస్ట్ మూమెంట్ నుంచే అది మనకివ్వబడింది. అయితే ఇక్కడే ఒక పెద్ద కన్ఫ్యూజన్, ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. మన దగ్గర ఇంత అపారమైన శక్తి, ఇంత పెద్ద వారసత్వం ఉంటే మరి ఎందుకు మనం దాన్ని అనుభవం చేయలేకపోతున్నాం? ఎక్కడ ప్రాబ్లం? ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. కొన్నిసార్లు ఏం చేయాలో తెలుస్తుంది, ఏది కరెక్టో తెలుస్తుంది, కానీ కరెక్ట్ టైంకి ఆ పవర్ని వాడలేం. ఎందుకిలా? ఈ ప్రశ్నలోనే అసలు సమస్య దాగి ఉంది. దానికి సమాధానం ఆశ్చర్యంగా చాలా సింపుల్. ప్రాబ్లం శక్తి లేకపోవడం కాదు, క్లారిటీ లేకపోవడం. దీన్ని మనం ఇలా ఊహించుకోవచ్చు. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు, కాని దట్టమైన మబ్బులో అడ్డుపడితే దాని వెలుగు మనదాకా రాదు. ఇక్కడ కూడా అంతే. మన బుద్ధి అనే ఆకాశానికి వ్యర్థ సంకల్పాలు అనే మబ్బులు అడ్డుపడుతున్నాయి. ఓకే, ప్రాబ్లం ఏంటో అర్థమైంది. మరి ఆ మబ్బుల్ని ఎలా తొలగించాలి? మన బుద్ధికి ఆ క్లారిటీ ఎలా తీసుకురావాలి? దీనికి మూల గ్రంథం ఒక 2 అద్భుతమైన మార్గాలని సూచిస్తోంది. ఈ స్లైడ్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు క్లీన్ మైండ్, అంటే ప్రతి ఒక్కరి పట్ల మంచి కోరుకోవడం. మరోవైపు ఒక కన్ఫ్యూజ్డ్ మైండ్, ఎప్పుడు, ఎందుకు, ఏంటి, ఎలా అని అనవసరమైన ప్రశ్నలతో నిండిపోయుంటుంది. ఈ వేస్ట్ థాట్స్, ఇవే మన స్పిరిచువల్ స్పీడ్కి బ్రేక్లు వేసేవి. బుద్ధి క్లియర్గా ఉంటే ఎంత పవర్ వస్తుందో చెప్పడానికి ఈ మాట చాలు. ఈ మార్గాన్ని అనుసరించి చూపిన బ్రహ్మబాబా వలె బుద్ధి స్పష్టంగా ఉన్నప్పుడు ప్రతి నిర్ణయం వెంటనే కరెక్ట్గా ఉంటుంది. ఆలోచనకి, పనికి మధ్య గ్యాప్ ఉండదు. అప్పుడు మనం చేసే ప్రతి పని ఒక పుణ్యకార్యమవుతుంది. ఓకే, ఇదంతా థియరీ పరంగా చాలా బావుంది. కానీ దీన్ని ప్రాక్టికల్గా మన డైలీ లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? ఈ ఉన్నత స్థితిని మన సహజ స్వభావంగా ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు అది చూద్దాం. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో లాస్ట్ మినిట్లో చేసే ప్రయత్నం కాదు, ఒకే రోజులో అయ్యే పని అస్సలు కాదు. ఇది ఒక కండరాన్ని నిర్మించడం లాంటిది. రోజూ ప్రాక్టీస్ చేస్తేనే అది బలపడుతుంది. అలాగే కంటిన్యూస్ ప్రాక్టీస్తోనే ఈ ఆధ్యాత్మిక స్పృహ మన సహజ స్వభావంగా మారుతుంది. ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడొక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, ఉదయాన్నే లేవగానే నేనొక ఫరిష్తాను అనే ఆలోచనతో రోజుని స్టార్ట్ చెయ్యాలి. తర్వాత మన రోజువారీ పనులు చేసుకుంటాం. పనులైపోగానే మళ్ళీ మన ఫరిష్తా స్టేట్లోకి వచ్చేయాలి. అండ్ ఫైనల్గా ఇతరులను చూసేటప్పుడు కూడా వాళ్లను ఫరిష్తాలుగా చూడాలి. ఈ 4 స్టెప్స్ మన కాన్షియస్నెస్ని రోజంతా హై లెవెల్లో ఉంచుతాయి. ఇప్పటిదాకా మనం మన పర్సనల్ జర్నీ గురించి మాట్లాడుకున్నాం. అయితే ఈ మార్పంతా కేవలం మనకోసమేనా, లేక దీని వెనక ఇంకా ఏదైనా పెద్ద ఉద్దేశ్యముందా? మన ప్రయాణం యొక్క అసలైన పర్పస్ ఇక్కడే ఉంది. మనం మన లోపల స్వరాజ్యాన్ని స్థాపించినప్పుడు
మన నుండి వచ్చే ఆ శాంతి, శక్తి, పవిత్రత అనే వైబ్రేషన్స్ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే ప్రభావితం చేస్తాయి. ఇది మనం ప్రపంచ పరివర్తన కోసం చేసే ఒక సైలెంట్ సర్వీస్ అన్నమాట. ఇప్పుడు మూల గ్రంథం మన ముందు ఒక ఛాలెంజింగ్ క్వెశ్చన్ పెడుతుంది. ఫైనల్ టెస్ట్ అనుకోకుండా కేవలం ఒక్క సెకండ్లో వస్తుంది. ఆ ఒక్క సెకండ్లో డబుల్ లైట్ ఫరిష్తాగా మారడానికి మన ప్రాక్టీస్ అంత స్ట్రాంగ్గా ఉందా? ఇది మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని మోటివేట్ చేయడానికి. ప్రతిరోజు మన ప్రాక్టీస్ని ఇంకా సీరియస్గా తీసుకోవడానికి ఇది ఒక రిమైండర్. సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం ఒక శక్తివంతమైన సంకల్పంతో ముగిద్దాం. ఈ పదాన్ని మనసులో నింపుకొని ఫరిష్తా 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 అని అనుకుంటూ ఈ స్థితిని అనుభవం చేద్దాం. అదే మన సహజమైన, శాశ్వతమైన స్వభావంగా మారుతుంది.